తాజాగా ఢిల్లీ ఎలక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కూడా చివరిలో ప్రతిష్టాత్మక తీసుకుని రాహుల్ గాంధీ బదులు ప్రియాంక గాంధీ వద్దరని విపరీతంగా తిప్పింది. తద్వారా వాళ్ళు కూడా లైట్ తీసుకోవడం కాదు అన్నటువంటి సంకేతం ఇచ్చారు. ఇప్పుడు త్రిముఖ పోరు సందర్భంలో 10 లక్షల మంది తెలుగు ఓటర్లు ఎవరైతే అక్కడ సెటిల్ అయిపోయారో వాళ్ళది కూడా ఇంపార్టెంట్. అందుకనినే చంద్రబాబు గారు అక్కడికి వెళ్ళి వాళ్ళతో బహిరంగ సభతో పాటుగా మాట్లాడుకొచ్చి చూసాం. ఇప్పుడు పురంధేశ్వరి గారు అయితే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు 4 రోజుల పాటు అక్కడే ఉండి వాళ్ళందరితో మమేకమయ్యి ఇళ్ల దగ్గరికి వెళ్ళారు, కొంతమంది దగ్గరికి. అట్లాగే చిరు సమావేశాలు నిర్వహించారు, ఆ ప్రాంతాల్లో ర్యాలీలు చేశారు. తద్వారా పార్టీకి సంబంధించిన విజయం కోసం అని చెప్పేసి తెలుగు వాళ్ళతో ఎన్టీఆర్ బిడ్డగా ఆ ప్రాంతం అంతా కూడా తిరిగారు. వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. అక్కడ విజయం మీదన ఈ ప్రభావాలు ఏ మేరకు ఉంటాయి అన్నటువంటి చూడాల్సి ఉంది.